ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొబ్బరి నీళ్ళు మనకి చాలా మంచి అద్భుతమైన ఒక బెవరేజ్ అని అందరు డాక్టర్స్ చెప్తారు. వాట్ డు యూ ఫీల్ సార్? కొబ్బరి నీళ్ళ మంచితనాలేంటి? కొబ్బరి బొండం నీళ్ళు డెఫినెట్లీ చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లో మనకి గ్లూకోజ్ ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది, పొటాషియం, సోడియం అన్ని ఎలక్ట్రోలైట్స్ చాలా బ్యాలెన్స్‌గా వస్తాయి. అండ్ స్పెషల్లీ ఈ సమ్మర్స్‌లో డీహైడ్రేషన్‌లో ఉన్నప్పుడు తాగినా ఇట్ హాస్ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. అంటే ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొబ్బరి బొండం నీళ్ళు నాట్ ఎవ్రీవన్ కెన్ హ్యావ్. ఇప్పుడు లెట్స్ సే కొన్ని కండిషన్స్ ఎట్లా అంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, కార్డియాక్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఈ సోడియం పొటాషియం అనేది ఇంబ్యాలెన్స్ రావచ్చు బాడీలో. ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే హైపర్కెలీమియా అంటారు, హై పొటాషియం అవుతుంటుంది, హై సోడియం వెళ్ళవచ్చు. అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. హై పొటాషియం అయితే ఏమవుతుందండి బాడీలో? ఎరిథిమియాస్ అంటారు. బికాస్ వెన్ హై పొటాషియం బాడీ హాస్ హై పొటాషియం, కార్డియాక్ ఛానల్ రిథమ్ అనేది అబ్నార్మల్ కావచ్చు. ఓహ్! అరిథ్మియా వస్తుంది. ఎరిథిమియాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ సమ్మర్లో స్పెషల్గా చూస్తుంటాం ఏంటంటే ఎండాకాలం బయటికి పోతున్నాము, సో రోజు కొబ్బరి బొండం నీళ్ళు తాగుదామని చాలా మంది డయాబెటిక్స్ వస్తారు మా దగ్గరికి. అండ్ దే ఎండ్ అప్ ఇన్ హై షుగర్స్, బికాస్ అట్ ద సేమ్ టైం షుగర్ కూడా వస్తుంది. షుగర్ కూడా పెరుగుతుందండి Oh, దాంతో? yes. చాలా పెరుగుతుంది. ఓహో! అది ఎక్స్‌పెక్ట్ చేయరు ఎవరు. ఎందుకంటే చాలా బినైన్ ఒక సాధు డ్రింక్ అని అందరూ అనుకుంటారు తప్ప దానివల్ల షుగర్ పెరుగుతుందని తెలియదండి చాలా మందికి. బట్ నిజంగానే కొబ్బరి నీళ్ళు ఫర్మెంట్ అయ్యి కొంబుచా అని ఒక డ్రింక్, అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయని నేను విన్నాను. చాలా మంది కోకోనట్ వాటర్ కొంబుచా అని చేస్తారని Yeah. చెప్పి కావాలని ఫర్మెంట్ చేసి. ఐ డోంట్ నో అబౌట్ దట్. కానీ ఈ మధ్య కాలంలో ఒక అతను ఇలాగే ఫర్మెంటెడ్ కోకోనట్ వాటర్ తాగడం వల్ల చనిపోయేటట్టు వార్త వచ్చింది. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? చనిపోవడం అంటే వెరీ మచ్ పాసిబుల్, బట్ మేబీ అది తాగడం వల్ల అయిన డిహైడ్రేషన్, స్టమక్ ఇన్ఫెక్షన్ అవన్నిటి వల్ల కూడా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు తప్పకుండా. బట్ యాజ్ ఇట్ ఈస్ ఆ డ్రింక్ తాగడం వల్ల వచ్చింది అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. బికాస్ సి వేరియస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ పాసిబుల్. మీకు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఏది ఆ కొబ్బరి బొండం హ్యాండ్లింగ్లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ కొబ్బరి బొండం నీళ్ళు. వెన్ యూఆర్ గెటింగ్ ద కొబ్బరి బొండం నీళ్ళు బయట నుంచి హ్యాండ్లింగ్, బాటిల్ వాషింగ్ అన్ని ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ అండర్ కన్సిడరేషన్ ఒక డిసీజ్ కోసం మాట్లాడినప్పుడు. సో అటువంటి దాంట్లో ఏంటంటే ఎనీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, స్పెషల్లీ ఇప్పుడు ఈ టెంపరేచర్స్కి మన ఇండియన్ సమ్మర్ టెంపరేచర్లో సాల్మోనెల్లా, ఈకోలై ఇవన్నీ చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంటుంది బ్యాక్టీరియా కూడా. సో ఇటువంటి కేసులో సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తప్పకుండా కావచ్చు. అంటే మీరు అనేది కొబ్బరి నీళ్ళు అనేవి మనం సీసాలో కొనుక్కుని, అంటే బోండా నుంచి డైరెక్ట్‌గా తాగడం ఉత్తమం. ఎస్. బట్ అలా కాకుండా చాలా మంది రోజంతా ఇవాళ నేను ఫాస్టింగ్‌లో ఉన్నాను, ఉత్త కొబ్బరి బోండా నీళ్ళు తాగుతానని చెప్పి బాటిల్ పెట్టుకుంటారు, ప్లాస్టిక్ బాటిల్. అసలే ప్లాస్టిక్ గురించి దేర్ సో మచ్ కన్సర్న్. దాని తోడు ఈ హీట్‌లో కార్‌లో ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఏమవుతుందండి? డెఫినెట్లీ ఇప్పుడు మన హీట్ టెంపరేచర్స్కి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ క్లీనింగ్, ప్లాస్టిక్ బాటిల్స్ డైరెక్ట్గా మనం రీయూజ్ చేస్తూనే ఉంటాము. సో వాటర్ పెట్టి ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి వాడిన బాటిల్స్ ఉంటాయి. సో ఫంగస్ అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మన ప్లాస్టిక్ బాటిల్స్లో. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ బాటిల్ యూ కెనాట్ క్లీన్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఈ ఫంగస్ అవన్నీ ఏంటంటే మీరు కార్లో పెట్టినారనుకోండి ఆ టెంపరేచర్లో, ఇప్పుడు ఈ టెంపరేచర్స్ మనకి 35 to 45 degrees టెంపరేచర్ మధ్యలో ఉంటుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా, ఫంగై, ఎవ్రీథింగ్. సో ఆ మల్టిప్లికేషన్ మళ్ళీ మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్లీ విల్ గెట్ ఇన్ఫెక్షన్స్. చాలా అయితే జాగ్రత్త పడాల్సిన టైం. సిమిలర్లీ విత్ కట్ ఫ్రూట్ ఆల్సోనండి. రెఫ్రిజిరేషన్ లేని కట్ ఫ్రూట్‌ని ఎంతసేపు బయట ఉంచొచ్చు డాక్టర్ గారు? డిపెండ్స్ ఆన్ ద ఫ్రూట్. ఇప్పుడు మీరు ఉందనుకోండి, ఏది వాటర్ మెలన్ ఉంది, ఐ థింక్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ రీజన్, ఎక్సెప్ట్ కొన్ని ఏవి మన బనానాస్, మ్యాంగోస్ అటువంటివి తప్ప వేరే ఫ్రూట్స్ ఏవి కూడా హాట్ టెంపరేచర్లో కట్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కట్ చేసినవి, మీకు పపాయ కట్ చేసినవి, ఇవన్నీ డెఫినెట్లీ స్పాయిల్ అవుతాయి ఎండలో. ఓహో! కాబట్టి స్పెషల్లీ దిస్ నాట్ జస్ట్ కట్ ఫ్రూట్స్, ఎవ్రీ ఫుడ్ ఐటమ్. మీరు ఫ్రెష్గా ఇంట్లో వండుకున్న పెరుగు చూడండి, పెరుగు అయినా కానివ్వండి, ఫ్రెష్లో ఇంట్లో వండుకున్న పప్పు, కూర కూడా మీరు బయట పెడితే ఒక 1 or 2 hours పాడైపోతుంది. ఇప్పుడు నిజంగానే ఒక టేస్ట్ మారిపోతుంది. ఓ ఎస్. అండ్ సో కాల్డ్ పెరుగన్నం అంటాం మనం. పెరుగు కూడా ఒక గంట ఎక్స్ట్రా పెడితే మనకి నాలిక చిల్లుపడేంత పులుపు, ఒకలాంటి ఫర్మెంటేషన్ వచ్చేస్తుంది. బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హార్మ్ఫుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్. ఎస్. రైట్. సో మనకి బయట చాలా అప్రమత్తంగా ఉండవలసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏంటండి? ఫర్ కిడ్స్ ఎస్పెషల్లీ డబ్బాలు ఈ సమ్మర్ క్యాంప్స్‌కి వెళ్ళినప్పుడు కట్టిస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్? మన కిడ్స్లో చూస్తుంటే అందరూ ఒబీస్ ఉన్నారు. లైక్ వాళ్ళు సమ్మర్ క్యాంప్ అంటున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరికీ బిస్కెట్స్. ఎవ్రీ కిడ్ హ్యాస్ ఎ క్రీమ్ బిస్కెట్, జ్యూస్లు అన్ని ప్యాకేజ్ జ్యూస్. మీకు ఒక చిన్న బాటిల్ ఆఫ్ ఫ్రూటీ తీసుకుంటే దాంట్లో 3 to 4 ఇది మనం ఏమంటారు స్పూన్స్ ఆఫ్ షుగర్స్ ఉంటుంది. హై షుగర్ ఇస్తున్నాం మనం కిడ్స్కి. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద క్యాలరీస్ ఇస్ బికమ్ వెరీ లెస్. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, షీ గోస్ టు సమ్మర్ క్యాంప్, పొద్దున వెళ్తే సాయంత్రం దాకా అక్కడ కూర్చొని ఆడుకొని వస్తుంది. బిస్కెట్స్ తింటది, చాక్లెట్స్ తింటది, జ్యూస్ తాగుతా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ షుగర్.
అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఇస్ అవాయిడ్ షుగర్స్. కిడ్స్ కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ షుగర్స్. చాలా పెద్ద దొంగ షుగరే, గజ దొంగ అంటారు కదా షుగర్కి. కాబట్టి అంటే షుగర్స్ అవాయిడ్ చేయడం ఒక ఎత్తు, ఎస్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఏ ఫుడ్స్ని మనం టేబుల్ మీద ఉంచి గంటలు గంటలు పెట్టకూడదు, లేదు బయట డబ్బాల్లో పెట్టి గంటలు ఉంచకూడదు అంటారు. కమింగ్ టు ప్రిజర్వేషన్ అంటే వీ డోంట్ రియల్లీ అడ్వైజ్ ఎనీథింగ్ టు బి ప్రిజర్వ్డ్ అండి. ఎనీ ఫుడ్ షుడ్ బి ఫ్రెష్లీ మేడ్. అంటే మన ఇంట్లో ఫుడ్ అయితే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి ఫ్రెష్లీ మేడ్. ఎవ్రీ టైం చేసుకొని తినడం బెటర్, ఎస్పెషలీ సమ్మర్స్లో. దాంట్లో బికాస్ నిలవ ఉండవు. కట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే బెటర్. బయట ఏంటంటే ఈ టెంపరేచర్కి ఈ ఫర్మెంటేషన్ తొందరగా అయిపోతుంది, బ్యాక్టీరియా ఎక్కువ మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఫ్రెష్గా కట్ చేసుకొని తింటే చాలా ఉత్తమం. అది రైట్. అన్నిటికన్నా బెస్ట్. బట్ ఈవెన్ మీరు బనానాస్ కూడా చూస్తుంటే, బనానా మీరు కట్ చేసి అంటే జస్ట్ పైన తోడు మీద తీసి పెట్టినా కూడా ఇట్స్ గెటింగ్ స్పాయిల్డ్. దట్ విల్ అట్రాక్ట్ ద బయట ఫ్లైస్ అవన్నీ వచ్చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్ మరి. అవునవును, అంతే. సో అటువంటి ఏవైనా కూడా ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎనీథింగ్ విచ్ షుడ్ బి ఫ్రెష్లీ కట్ and eat, and even food has to be freshly eaten. Preservation is not at all advisable. Advisable.